E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. ఢిల్లీ, ముంబైలో కోవిడ్ కేసులు, ఆసుపత్రిలో హై అలర్ట్. తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి, కేటీఆర్. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయి, ఎమ్మెల్సీ కవిత. వల్లభనేని వంశీకి సరైన వైద్యం అందించారు, పేర్ని నాని. కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న కోవిడ్ కేసులు మరోసారి వెలుగు చూశాయి. ముఖ్యంగా దేశంలోని పలు పట్టణ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో ఆసుపత్రులను అప్రమత్తం చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు గురించి తెలంగాణలో బీజేపీ ఎంపీ ఎవరూ మాట్లాడతలేడు. కర్ణాటక బీజేపీ నాయకులంతా డీకే శివకుమార్ను నిలదీస్తుంటే తెలంగాణ బీజేపీ నాయకులకు రేవంత్ రెడ్డి అంటే ఎందుకంత ప్రేమ? బీజేపీ ఎంపీ భూతందాలకు, బీజేపీ కేంద్ర మంత్రుల అక్రమార్కులకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడని మౌనంగా ఉంటున్నారా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చినందుకు చాలా కష్టపడి కాపాడుతున్నారు. వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఎన్ని చేసినా, ఎంత గింజుకున్నా, ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా, ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా ప్రజలకు విషయం అర్థమైపోయింది. ఈయన ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి, ఈయనతను ఏం కాదు అని అర్థమైంది. కాబట్టి మీరు కూడా దయచేసి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు చెప్పండి. లేకపోతే సోషల్ మీడియా ఉంది, మీరు చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అన్నీ తెలుస్తాయి. తెలియదు మేము పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగితే తెలియదు అనుకుంటుంది అన్నట్టు, మేము రాయకపోతే వార్తనే కాదు, మేము రాయకపోతే మేము నొక్కేస్తే ఎవరైనా కూడా వాస్తవాలు చెప్తున్నాం. మీకు అబద్ధం అనిపిస్తే నేనేం చేయాలి? కానీ చాలామంది రాస్తలేరు, మరి ఏం చేయాలి? మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదా, ప్రజలకన్నా చెప్పుకోవాలి కదా. కాబట్టి మీరు అట్లా అనుకొని మీ భ్రమల్లో ఉన్నంత మాత్రాన మీరు చేయగలిగేది ఏం లేదని కూడా చెప్తూ సహకరించే మిత్రులకు థ్యాంక్ యూ. చంద్రబాబు అంత గొప్పడైతే ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఒక సచివాలయం కట్టలేకపోయిండు? ఎందుకు ఇంకా రైతులకు 6 గంటల కరెంటు మాత్రం ఇస్తున్నాడు? గుజరాత్లో కూడా రైతులకు 6 గంటల కరెంటు మాత్రం ఇస్తున్నాడు. మోదీకి రాహుల్ గాంధీ అనే పెద్ద కార్యకర్త దొరికిండు కాబట్టి ఇంకా అధికారంలో ఉన్నాడు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్. చంద్రబాబు అంత మొగోడే, అంత మునగాడే అయితే ఎందుకు అమరావతిలో ఒక్క సెక్రటేరియట్ కట్టుకోలేకపోయాడు? 5 సంవత్సరాలు క్లియర్గా పరిపాలన చేసిండు కదా. మోడీ ఆయన చేతిలో ఉన్నాడు కదా. వాళ్ళ మోడీనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండు కదా. మేము కూడా ఏం కిరికిరి పెట్టకుండా మా కేసీఆర్ సార్ కూడా వచ్చి ఆశీర్వాదం ఇచ్చి వచ్చిండు కదా మీకు. అయినా ఎందుకు ఒక్క బంగ్లా కట్టలేకపోయినావు? మా కేసీఆర్ ఉన్నదాన్ని ఊలగొట్టి అద్భుతమైన బంగ్లా కట్టిండాడు, సచివాలయాన్ని మొత్తం భారతదేశం అంతా వచ్చి చూసేటట్టు. ఏది మీ మునగంతనం? మహామేధావులు ఇంత పొడుగు సర్టిఫికేట్ రాసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే సంతకాలు పెట్టుకుంటారు, ఇట్లా బేషన్ భుజాలు కొట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళే. ఏమైంది తెలివి? ఎందుకు ఇవ్వాలని కూడా ఇంకా 6-7 గంటల కరెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇవాళకి కూడా 6-7 గంటల కరెంటు రైతాంగానికి. ఎందుకు కేసీఆర్ ఇవ్వగలిగిండు 3 ఏళ్లలో 24 గంటల కరెంట్? ఒక ఆంధ్రప్రదేశ్లే కాదు, గుజరాత్లో కూడా 6 గంటల కరెంట్ ఇప్పటికి కూడా రైతాంగానికి. 6 అంటే 6 గంటలు, 6 నిమిషాలు కూడా ఎక్కువయ్యారు, 6 సెకండ్లు కూడా ఎక్కువయ్యారు. ఆ రాహుల్ గాంధీ అంటూ పెద్ద కార్యకర్త దొరికిండు మోడీకి కాబట్టి నడుస్తుంది కానీ వాళ్ళ రాజ్యం. కేసీఆర్ కనుక నోరు ఇప్పడం మొదలు పెడితే మోడీ బట్టలు ఊసిపోవడం ఖాయం. వీళ్ళు కొట్టుకుంటున్న గప్పాలు, రాయించుకుంటున్నవి మీడియాని భయపెట్టి, పొలిటికల్లోనే భయపడుతుండే ఈడీలకు, ఐటీలకు. ఇక మీడియా హౌస్ వాడు భయపడా? వాళ్ళు చేసే పనులే అవాయి, ప్రతినిత్యం భయమేనా? కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఘోరాది ఘోరంగా ఉన్నాయి. నాకు కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేదు, సిరిపురం నియోజకవర్గం మీద ప్రేమ లేదు, గ్రూప్ రాజకీయాలు చేసి మనల్ని ఇబ్బంది పెట్టి కించపరచాలని చూస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోరప్ప వ్యాఖ్యానించారు. అక్కడ పరిస్థితులు చూస్తే ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. మరి మాకు దొరికిన విలువ ఏంటో కూడా 7,000 ఉన్న 8,000 ఉన్న కాంగ్రెస్ పార్టీకి మనం ఆ పార్టీలో చేరి ఇవాళ 63,000 ఓట్లు సాధించాం. మరి అయినా కూడా అక్కడ ఈ నియోజకవర్గం మీద కానీ వారి నాయకత్వం ఇస్తున్న నా మీద కానీ మీ మీద కానీ ప్రేమ లేకుండా వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. గ్రూపుల్లో పెద్దరికాలు చేసు కించపరిచే కార్యక్రమాలు అనేకమైన చేయడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాసిన లేఖను కుట్రపూరితంగా బయటపెట్టారన్న కవిత, తన పరిస్థితి ఇలా ఉంటే ఇతరుల సంగతి ఏంటో చర్చ జరగాలన్నారు.
కోర్టుల నుంచి తప్పించుకుంటే పార్టీ పదికలాల బతుకుతుందన్న ఆమె కాంగ్రెస్ భాజపా సమరపడవలసినవి ఏమీ లేదంటూ వెల్లడించారు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు feedback which I got from every stature of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is a handiwork of some of the cowards in the party. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ను వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మాజీ మంత్రి పేర్ని నాని విజయవాడలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. వంశీ ఆరోగ్య పరిస్థితిపై కూటమి ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వంశీని విచారణ పేరుతో ఆసుపత్రి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించడం సరికాదని చెప్పారు మాజీ మంత్రి పేర్ని నాని. గడిచిన ఒక వారం రోజులుగా ఎక్కడ చూసినా కూడా జరుగుతున్నటువంటి తంతులు, దాంట్లో వింటున్నటువంటి ఏడుపులు, పెడబొబ్బలు అన్నీ మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాత్రమే దగానాడు కాదది. జెండా మోసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా దగానాడే అనేది అర్థమవుతుంది. ఇది మనం చెప్పట్లా, నేను చెప్పట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లా. టీడీపీ కార్యకర్తలు, నాయకులు వాళ్లే ఈ మినీ మహానాడులో చెప్తాం, చూస్తూ ఉన్నాం. ఈ కడపలో జరగబోయేది దగానాడైతే జిల్లా జిల్లాకి జరిగినటువంటి మినీ మహానాడులన్నీ కూడా ఆక్రోశ నాడులుగా జరిగినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా మనందరం గమనించాం. ప్రతి ఛానలు ఈ ఆక్రోశ నాడుల్ని లేదా మినీ మహానాడు పేరుతో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆక్రోశ నాడుని మనందరం వీక్షించాం. ఒక జిల్లాలో పాపం ఆయన సీనియర్ మంత్రి గారు, మాజీ మంత్రి గారు కూడా, సీనియర్ శాసనసభ్యుడు, కేంద్ర మంత్రికి మామగారు, ఆయన ఆక్రోశం, ఆయన బాధ, ఆయన వ్యధ చెప్పనలవి కాదు. పాపం ఆయన బాధ నిజంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడుగానో లేదా మాజీ మంత్రివర్యులు, మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలైనటువంటి రోజా గారి కుటుంబ సభ్యులు, ఆవిడ అభిమానులుగో వారికి బాధ కలుగుద్దో కలగదో తెలియదు. కానీ ఇంకెవరికి చూసినా కూడా ఆయన వర్ణనాతీతమైనటువంటి ఆయన వ్యధా బాధలు చూస్తే ఈ బాధ పగోడికి కూడా రాకూడదురా అని చెప్పి జాలిపడేటువంటి పరిస్థితి. అంటే ఒక అధికార పార్టీలో
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్ద అకాల వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రోడ్డుపై ధర్నాకు దిగిన రైతులు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి సేవలో ఉపయోగించే 2 వెండి చెడిలను ఆలయానికి విరాళాలు అందజేశారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వరరెడ్డి. లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమయంగా దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొని విరాళాలు అందజేశారు. చింతల వెంకటేశ్వరరెడ్డికి వేద ఆశీర్వచనం చేశారు వేద పండితులు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వేసవిసలతో పాటు వీకెండ్ కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి భక్తులు విచ్చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి రావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఆలయ పరిసరాలు భక్తులతో కోలాహలంగా మారాయి. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలకు పైగా సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంటకు పైగా సమయం పడుతుంది. భక్తుల రద్దీకి అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఢిల్లీ, ముంబైలో కోవిడ్ కేసులు, ఆసుపత్రిలో హై అలర్ట్. తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి, కేటీఆర్. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయి, ఎమ్మెల్సీ కవిత. వల్లభనేని వంశీకి సరైన వైద్యం అందించారు, పేర్ని నాని. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.